హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇదేంటని చూస్తున్నారా? మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. సో యాక్చువల్గా ఇది వచ్చేసి ఏంటంటే ఫాండూ సెట్ అనమాట. ఇక్కడ నేను చాక్లెట్ ఫాండూ అయితే చేస్తున్నాను. మెయిన్గా ఇది ఎక్కడ ఫేమస్ అంటే స్విస్లో బాగా ఫేమస్ అనమాట. ఫాండూలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చీజ్ ఫాండూ అని, బ్రోత్ ఫాండూ అని, చాక్లెట్ ఫాండూ అని, ఇంకా ఆయిల్ ఫాండూ అని, ఇంకా చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే చాక్లెట్ ఫాండూ అంటే చాలా ఇష్టం. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేస్తాను. ఎవరికైనా లింక్ కావాలితే కనుక కామెంట్ చేసేయండి. దీని కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అలా పడ్డదనమాట. మనకు ఒక క్యాండిల్ కూడా ఇచ్చారు. మెయిన్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్ని ఫాండూ సెట్ పైన వేసుకుని మనం హాట్ చేసుకుంటానికి ఇది ఫాండూ సెట్ అయితే యూజ్ అవుతుంది. నార్మల్గా అసలు ఫాండూ బౌల్ అనేది హీట్ అవుతుందా లేదా అసలు క్యాండిల్తో అనేది టెస్ట్ చేయడానికి చూశాను. చాలా బాగా హీట్ అవుతుంది. సో ఇంకా లేట్ ఎందుకు, మనం మెల్టెడ్ చాక్లెట్ అయితే రెడీ చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను కొంచెం. ఇంకా గ్రేట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్, ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర తీసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా చేయాలి. మెయిన్గా నాకు స్ట్రాబెర్రీస్ అంటే బాగా ఇష్టం ఈ ఫాండూలో తినడానికి. సో ఇది బాగా థిక్గా అవ్వడానికి లిటిల్ బిట్ కార్న్ఫ్లోర్ అయితే వేయాల్సి ఉంటుంది. ఎక్కువ అయితే వేసుకోకండి, కొంచెం అయితే సరిపోతుంది. కార్న్ఫ్లోర్ అంతా కూడా కలిసేలా బాగా తిప్పుతూ ఉండాలి. కొంచెం సేపు అయ్యాక చూస్తే కనుక చాక్లెట్ థిక్నెస్ అయితే బాగా ఉంటుందన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, మన ఫాండూ సెట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నార్మల్గా అయితే మెల్ట్ చేసిన తర్వాత అలా వదిలేస్తే చాక్లెట్ గడ్డ అయిపోతుంది కదా. సో ఈ ఫాండూ సెట్ ఏంటంటే వార్మ్ చేయడానికి అనమాట. ఇక్కడ నేను మార్ష్మెల్లోస్, జాక్ ఫ్రూట్స్, ఇంకా స్ట్రాబెర్రీస్, ఇంకా కొన్ని ఫ్రూట్ బ్రెడ్ కేక్స్ అయితే తీసుకున్నాను. నాకైతే మెయిన్గా స్ట్రాబెర్రీస్ అయితే చాలా ఇష్టం అనమాట. మన దగ్గర ఉన్న చాప్ స్టిక్స్తో ఈ విధంగా ఒక మార్ష్మెల్లోని అయితే తీసుకుని ఫస్ట్ టైం అయితే డిప్ చేస్తున్నాను. చూసారా ఎంత థిక్గా ఉందో. ఎవరైనా చాక్లెట్ లవర్స్ ఉంటే కనుక ఈ ఫాండూ సెట్ ఆర్డర్ చేసుకుని ట్రై చేయండి. చాక్లెట్ చాలా బాగుంటుంది. స్ట్రాబెర్రీస్ ఇంకా చాక్లెట్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఎందుకంటే స్ట్రాబెర్రీ పుల్లగా ఉంటుంది కదా, సో చాక్లెట్ తీయగా ఉంటుంది. ఆ రెండు కూడా మిక్స్ చేసి తింటే మనం చాలా టేస్టీ ఫీల్ వస్తుంది అనమాట. సో నేనైతే నా ఫస్ట్ చాక్లెట్ ఫాండూ నుంచి స్ట్రాబెర్రీ అయితే టేస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు అమేజింగ్గా ఉంది. బయట కొనుక్కునే చాక్లెట్ ఫాండూలానే ఉన్నాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా లింక్ కావాలంటే నాకు చెప్పండి. చూసారా ఎంత థిక్గా ఉందో. ఈసారి జాక్ ఫ్రూట్ ట్రై చేసా. స్ట్రాబెర్రీ అంత టేస్టీగా లేదు కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇంకా నేను ఫ్రూట్ కేక్ కూడా యాడ్ చేశాను. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి తినాలంటే స్విస్ వెళ్ళక్కర్లేదండి, మన ఇంటి దగ్గర కూడా చేసేసుకోవచ్చు. జస్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి మనకి ఇష్టమైన ఫ్రూట్స్తో ఈ చాక్లెట్ మిక్స్ చేసి తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది అనమాట. నేనైతే స్ట్రాబెర్రీస్ చెప్పాను కదా, జాక్ ఫ్రూట్, మార్ష్మెల్లోస్, ఫ్రూట్ కేక్ తిన్నాను. మీరు ఏవేవైతే ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నా మోస్ట్ ఫేవరెట్ అయితే కనుక స్ట్రాబెర్రీ. మీ మోస్ట్ ఫేవరెట్ ఏంటో కూడా మెన్షన్ చేసేయండి. హైదరాబాద్లో అయితే కనుక స్ట్రాబెర్రీ చాక్లెట్ అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా ట్రై చేస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ కోసం డూ ఫాలో సహస్రాస్ క్రియేటివ్ వరల్డ్. బాయ్.